వచ్చిర్రా ఫ్రెండ్స్. సో ఇది ఇంతకుముందు డిస్కస్ చేసిన ఒక ప్లాన్. అది బిట్ కాయిన్తో ఏమనుకున్నాం మనము, ఇక్కడ ఒక చిన్న సప్లై అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తే ప్రైస్ కిందికి వస్తుంది. ఇది బేరిష్ మూవ్ అవునా, ఇది మళ్ళీ బుల్లిష్ మూవ్ ఏదైతే బేరిష్ మూవ్ ఉందో దీన్ని మీదికి పోవాలి, కానీ పోదు జనరల్గా. ఇట్లా మళ్ళీ లో బ్రేక్ అవుతుంది. అంటే ఇది ఎక్కడైతే బయ్యర్స్ బై చేస్తారో దాన్ని బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి బయ్యర్స్ క్రియేట్ చేసిన లో బ్రేక్ చేస్తుంటుంది, సెల్లర్స్ క్రియేట్ చేసిన హై అనేది బ్రేక్ చేయదన్నమాట. ఇది హై బ్రేక్ చేయదు, మళ్ళీ మీదికి పోవడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ లోనే బ్రేక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేస్తుందో, డైరెక్ట్ బ్రేక్ కాదు, ఇక్కడ మళ్ళీ లేదా హయ్యర్ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉండాలి. దీని ఫోర్స్కి ఈ హై అనేది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి మళ్ళీ వచ్చి ఈ రేంజ్ ఏదైతుందో ఈ రేంజ్ నుండి 50% నుండి రిజెక్ట్ అయ్యి పైకి పోవాలి. ఇది జనరల్ ప్లాన్ మనది. సేమ్ ఇది సప్లై అనుకున్నాం. ఓకే, అంతమందికి సప్లై ఇది, తర్వాత ఇది. సో ఇవన్నీ బ్రేక్ అయినాయా, కిందికి వచ్చి మళ్ళీ పోయినాయా, పోలేదు కదా. సో మళ్ళీ తర్వాత ఇది దీనికి కింద డిమాండ్ ఉంది కాబట్టి, అంటే డిమాండ్ అంటే ఇక్కడికి వెళ్ళి ఒక డిమాండ్ అనేది నేను డ్రా చేసుకున్నా. ఆ డిమాండ్ లెవెల్ 1,13,298. ఇది టెస్ట్ అయినాక లోపలికి వచ్చినాక ఇది ఈయనే బ్రేక్ అవుతుంది అనుకున్నా, కానీ కాలేదు. అయినా సరే నేను ఒక చిన్న ట్రేడ్ చేసిన ఇక్కడ, బట్ ఫెయిల్ అయినా ఎస్ఎల్ ఇచ్చిన. అంటే నా ప్లాన్ ఎట్లుంటుందంటే, ఓకే ఈడ నేను 10,000 తీయాలి అనుకుంటే దాని రిస్క్ ఒక 2,000 పెడతాను. ఆల్రెడీ ఒక ఎస్ఎల్ అయింది అనుకో, అంటే నేను మధ్యలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే అందులో ఒక 1,000 పెట్టేస్తాను 5,000 కోసం. కానీ అది ఫెయిల్ అయింది అనుకో, ఇంకో 1,000 ట్రేడ్ చేస్తా మళ్ళీ 5,000 కోసం అనమాట. ఇటు 10,000 వచ్చేది కాస్త 5,000 వస్తాయి అనమాట. సో తగ్గిపోతుంది ప్రాఫిట్. ఎందుకంటే రెండోసారి ట్రేడ్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ ఎస్ఎల్ అనేది ప్లాన్ చేయను, నేను తగ్గిస్తా. అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది, ఫైన్. ఇవి అన్ని ట్రిక్స్ చెప్తా నేను. ఇక్కడ క్రిప్టో ఒక ఛానల్ కదా, దీంట్లో లెర్నింగ్ అంటూ ఏముండదు, బట్ మళ్ళీ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే మనం కాపాడుకోవాలి కదా మార్కెట్లో. మరి ఈ క్రిప్టో అంటే కొంచెం అగ్రెసివ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. సో ఈ అగ్రెసివ్ వర్క్లో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఉండాలనేది మాత్రం అవి డిస్కషన్ చేస్తాం. క్రిప్టో రిలేటెడే మళ్ళీ మనం ఏదైతే ప్రైస్ యాక్షన్ అని అదాన్ని కాదు, దీని వెనక లాజిక్స్ నేనేం చేస్తున్నా దాని వెనక డీటెయిల్సే డిస్కషన్ చేస్తా. అది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది లైవ్ మార్కెట్లో ఏమైతే చేస్తామో అవే డిస్కషన్ ఉంటాయి ఇక్కడ లర్నింగ్ కోసం వీడియోలు ఏం అప్లోడ్ చేయను, బట్ లర్నింగ్ కన్నా బెటర్ వేలో అర్థమవుతుంది. ఇది క్లియర్? సరే, ఇప్పుడు ఇది ఎంట్రీ అనుకున్నాం. ఈ ఎంట్రీ దగ్గరికి ఎప్పుడైనా సరే అంతే. చూడండి ఇక్కడ మనకు ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తే అక్కడ ట్రాప్ అవుతుందో చూడండి. ఈ క్యాండిల్స్ చూసిరు కదా, ఇంత ముగ్గు కూడా డిస్కషన్ చేసినాం. ఈ క్యాండిల్ చాలు అవి వేసి ఎంట్రీని కొట్టేస్తాయి. ఎప్పుడైనా ఎంట్రీకి వచ్చేటప్పుడు ఇట్లనే రావాలా క్యాండిల్స్. ఇవన్నీ ఎంట్రీలే. ఇది ఎంట్రీకి వచ్చేటప్పుడు స్పీడ్గా రావాలా. ఎందుకు అంటే కింద లిమిట్ ఆర్డర్స్ ఉంటేనే అగ్రెసివ్గా ప్రైస్ కిందికి వస్తాయి. అంటే అక్కడ సెల్లర్ సెల్ చేసేటోడు ఉంటాడు, సెల్లర్ మీదనే సెల్ చేసేటోడు ఉంటాడు. ఆయనకి ఎక్కువ ప్రైస్లో సెల్ చేయాలంటే మస్తు పైసలు వస్తాయి ఆయనకి. కానీ లేరు, ఆడ ఎవడు బై చేసేటోడు లేడు. బయర్స్ అంతా లిమిట్ ఆర్డర్ పెట్టి కిందనే కూర్చుర్రు. అందుకే ఇంక లేరు కాబట్టి ఆడు కిందికి వచ్చి అమ్ముకుంటాడు, తప్పదు కదా అని. వాడు ఎప్పుడైతే కిందికి వచ్చి అమ్ముకుంటాడో సెల్లర్ కొంచెం లాస్ట్లో ఉంటారు, అప్పుడు బయ్యర్లు తక్కువ ప్రైస్తో బై చేస్తారు. ఎవడైతే బిగ్ ప్లేయర్ ఉన్నాడో వాడు తక్కువ ప్రైస్తో బై చేస్తాడు. వాడి లిమిట్ ఆర్డర్లు ఉంటేనే ఇలాంటి రియాక్షన్ అనేది వస్తుంది అనమాట. దీని ఇంకా చాలా లాజిక్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక నాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, మీకు సరిగా అర్థం చేసుకోవడం రాదు. ఇదే ప్రాబ్లం మన ఇద్దరికి. ఓకే ఎలాగో ట్రిగ్గర్ అయిపోయింది. ఇది ఫెయిల్ అయినా కూడా నేను డిస్కషన్ చేస్తాను, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ట్రేడర్ అంటే ప్రాఫిట్లు తీసుడు, ప్రాఫిట్ చూపించుడు, ప్రాఫిట్లు ఎగురుడు, వీటి గురించి డిస్కషన్ చేసుడు కాదు. ఫెయిల్ అయితే ఏం చేయాలా, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేదే ఒక ట్రేడర్ నేర్చుకోవాలి ఎక్కడైనా సరే. ఇదేముంది, ఇది పోతుంది టార్గెట్ హిట్ అయితే తర్వాత ఏం చేస్తాం. ఫెయిల్ అయితే ఎలా రియాక్ట్ అవ్వాలా, నెక్స్ట్ ఎట్లా సర్వైవ్ అవ్వాలా మార్కెట్లో, అది తెలుసుకోవాలి. మార్కెట్లో ఉండుడే ఇంపార్టెంట్ మనం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ చూస్తాం. చాలామందికి అవకాశాలు వస్తాయి, కొన్ని అనివార్య కార్యాల వల్ల, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొందరికి చిన్న అవకాశం వచ్చి బయటికి వెళ్ళిపోతారు కొత్తగా వచ్చిన ప్లేయర్లు. బట్ కొందరు సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళు బాగా ఆడినా బాగా ఆడకపోయినా క్రికెట్లో కంటిన్యూ అవుతుంటారు. మీకు అనిపించచ్చు, మీరు అంటూ ఉంటారు ఈడు ఏం ఆడతాడు, ఈడు ఆడాడు, ఈయన ఎందుకు పెట్టిరు, ఈడు ఇంకా ఆయన ప్లేస్లో ఆయన పెట్టేది ఉండే, ఆయన ప్లేస్లో ఈయన పెట్టేది ఉండే అని మాట్లాడుకుంటుంటాం కదా. అట్లా కంటిన్యూగా వాడు మార్కెట్లో ఉండడమే ఇంపార్టెంట్. ఇప్పుడు టక్కున చూస్తే క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్ నుండి చూసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ అని, సౌరవ్ గంగూలీ అని, ఎవరెవరైతే క్రికెట్లో వెలిగిర్రో ఎక్కువ కాలం ఉన్నారో వాళ్ళే గుర్తొస్తారు. కానీ తక్కువ కాలం ఉన్నోళ్ళు ఎవరు గుర్తురారు. ఎందుకు అంటే వాళ్ళు పెద్ద రికార్డు క్రియేట్ చేసినప్పటికీ కూడా, బాగా ఆడినప్పటికీ కూడా తక్కువ టైం ఆడారు కాబట్టి వెళ్ళిపోతారు. అది కాదు కదా క్రికెట్లో వెళ్ళడం అంటే, క్రికెట్లో లాంగ్ జర్నీ చేయడం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మన లైఫ్ ఎంత ఉంది, లైఫ్ లాంగ్. యాక్చువల్గా క్రికెట్లో ఒక 40 years కాగానే రిటైర్మెంట్ అవుతారు. ఓకే, అంత చిన్న పీరియడే మనము అక్కడ ప్లేయర్గా ఉంటాము. ఆ లోపే మనం ఏమైనా సాధించాలంటే చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. నువ్వు 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా కూడా
నువ్వు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇట్లా కూర్చొని ఇంట్లో ఏంది బయట కూర్చొని బీచ్లో కూర్చొని స్విమ్మింగ్ పూల్లో దుంకులాడుకుంటూ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ట్రేడింగ్ వస్తే. ఓకే, అది ఆ లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఊహించుకుంటేనే మనకు ట్రేడింగ్ నేర్చుకోవాలన్న కసి వస్తుంటుంది. అన్నీ ఊహించుకోవాలి, తప్పదు. ఓకే, మనం నేర్చుకోవడానికి ఎవరు మోటివేషన్ అంటే ఇప్పుడు సడన్గా ఊహించుకోండి, నేను అట్లనే ఊహించుకుంటా. ఇప్పుడు నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడే అని కాదు, ఇంతకుముందుకు ఇంకా ఘోరంగా ఉంటే అప్పుడు ఎట్లా ఊహించుకుంటా అంటే ఓకే నాకు నేను ఇంట్లోనే కూర్చున్నా, నెల నాకు 15,000 వచ్చినాయి అనుకో ఎట్లుంటుంది అని ఊహించుకునేవాడిని. ఎందుకంటే అప్పట్లో నాకు చాలా చిన్న జీతం ఉండే, 8,000 10,000 ఏమో ఉండే. అప్పుడు ఊహించుకునేవాడిని. ఇంట్లో కూర్చోండి 15,000 అంటే మామూలు విషయం కాదు, నేను లైఫ్ సెటిల్ అయిపోయినా అనుకునేవాడిని. తర్వాత రాను ఒక 50,000 వస్తే చాలు అనిపించేది. ఓకే, అంటే వచ్చే కొద్దీ మనకు పెరుగుతుంటుంది, ఇప్పుడు కూడా పెరిగిపోతాయి, ఇప్పుడు ఇంకో లెక్క ఉంటుంది అనమాట. సో అది ఎప్పటికైనా కూడా ఆలోచన ఉంటుంది ఫైనాన్షియల్గా పెరగాలని, ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి వచ్చేదాని కొద్దీ. సో ఇట్లా ఆలోచన పెరుగుతూ ఉంటుంది, వర్క్ పెరుగుతుంటుంది, కానీ ఇంకా స్మార్ట్ వర్క్ అయిపోతుంటుంది. అంటే సింప్లిఫై చేసుకుంటాం అనమాట. అంత కష్టపడడం ముందటంతా, కాకపోతే ఓన్లీ బ్రెయిన్ మీద ఎక్కువ కష్టం ఉంటుంది, దాన్ని మనకు నచ్చిన విధంగా చేసుకుంటుంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడ చూస్తే 4,600 పాయింట్స్ ఏమి వచ్చింది. బట్ ఓకే, 4,000 పాయింట్ల దగ్గరికి వచ్చింది, అది ఉంది ఇప్పుడు కరెంట్. ఇప్పుడు చూడు సగం పాయింట్స్ వచ్చేసినాయి, ఈడ కూడా బుక్ చేసుకోవచ్చు జనరల్గా. ఎందుకు అంటున్నా అంటే నేను జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చూపించడానికి నేను ట్రేడ్ తీసుకున్నా, కానీ ఓకే ఇది బాగుందని చెప్పే ప్లాన్ చేసిన. బాగాలేకపోతే నేను అసలు ఈ వీడియో ఎందుకు చేస్తే ఇలా చెప్పండి. ఇలాంటి ఇంకా ప్లాన్లు చేస్తా, ఇది ఒకటే అని కాదు. మీకు తెలియదేమో, నేను లైవ్గా మీతోటే ఈ ప్లాన్లు చేసి చూపిస్తాను, ఎలా ప్లాన్ ఉంటుంది ఎలా లేదు క్రిప్టో అని. ఎందుకంటే క్రిప్టోలో మాత్రమే చేసే అవకాశం ఉంది మనకి, మిగతా దాంట్లో చేయొద్దు, సెబీ ఇయర్ కొడుతుంది మరి. సో ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే వెయిట్ చేస్తాం. ఇప్పుడు నా ట్రైలింగ్ ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఇది ఏదైతే ఉంది సప్లై జనరల్గా, ఓకే ఆ సప్లైని బ్రేక్ చేయడానికి పోయి ఫెయిల్ అయిపోతే ఇది వచ్చి మళ్ళీ లో బ్రేక్ చేయాలి. ఓకే, ఎందుకంటే బయ్యర్ని తినాలా, కానీ బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నాడు ఈడ ఎట్లా తెలుస్తుంది మనకి? సింపుల్, బయ్యర్ని తినడానికి వచ్చింది, బట్ వీడికెళ్ళి మళ్ళీ పోయి మళ్ళీ బ్రేక్ చేసేసింది. అంటే స్ట్రెంగ్త్ ఎంత ఉంది చూడు, ఇక్కడ క్యాండిల్ చూడండి. సో ఇది తెలిసిపోతుంది బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నాడు సెల్లర్ కన్నా. సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడు అంటే ఎప్పుడైనా బయ్యర్ ఏడికెళ్ళైతే మొదలు పెట్టిండో ఏదైతే ఇట్లుంటుందా, ఈ లోలు ఉన్నాయా వాళ్ళ ఎస్ఎల్లు ఉంటాయి అనమాట బయ్యర్వి. సో బయ్యర్వి ఆ బయ్యర్ ఎస్ఎల్ తినడం అనేది జరిగితే సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నట్టు. ఇది హై కదా, దీన్ని హై బ్రేక్ చేసింది అంటే బయ్యరే పోయి సెల్లర్ ఎస్ఎల్ తినడానికి అర్థం. సో ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్న నో ప్రాబ్లం, ఇక్కడ ట్రై చేసిండు సెల్లర్, ఓకే పుష్ చేసిండు నో ప్రాబ్లం, ఇక్కడ రావాలి మరి రాలేదు, మళ్ళీ బ్రేక్ చేసిండు చూడు, ఈ స్ట్రెంత్ కావాలి మనకి క్లియర్. మళ్ళీ ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ బ్రేక్ చేసిండు, మళ్ళీ ఈ హై బ్రేక్ చేసినప్పటికీ ఇక్కడ ఎస్ఎల్ పోయినాయి, బట్ ఇంకా స్ట్రెంత్ సరిపోలేదు, ఇది కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతుంది, టెన్షన్ లేదు, అది కిందికి ఎంత వచ్చినా కూడా పైకి పోతుంది. కానీ ఇప్పుడు డిమాండ్ ఏడున్నది, ఇది డిమాండే, ఇవి కూడా డిమాండే, బట్ 2 సార్లు టెస్ట్ చేసింది, 3వ సారి ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ ఏవైతే ఉంటాయి ఈ స్ట్రెంత్ యూజ్ చేస్తారు కదా, ఇది జర సప్లై కాస్త డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ డిమాండ్ మీదికే సస్టైన్ అవ్వాలి, ఇది కాలేదు అంటే కూడా కింద ఇంకోటి ఉంది. ఓకే, ఈ కింద ఇంకోటి ఉంది కాబట్టి నేను ఎస్ఎల్ అనేది ఇది జరుపుకుంటా కాస్ట్ దానికన్నా మీదికి. ఎగ్జాంపుల్ ఇది నేను ఇప్పుడు జరుపుకుంటాను నిజంగానే, ఇది ఓకే 113,485 పెట్టుకున్నా చూడండి, 113,485 అంటే ఇప్పుడు నాది ₹1 పోయేది లేదు. ఓకే, ఈ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో అది చార్జెస్ తినేస్తుంది, ఓకే నో ప్రాబ్లం, నాది ₹1 పోయేది లేదు, ఇది ఇట్లా వచ్చి టచ్ అయినా కూడా. నేను ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఆల్రెడీ ఇంతో అంత ప్రాఫిట్లో ఉన్నోడు ఇట్లనే చేయాలి, ప్రాఫిట్లో లేనోడు ఏదైతే హైలు ఉంటాయి కదా, ఈ హై కానీ రీసెంట్ హై ట్రిగ్గర్ ఇడేంది కదా, ఇదే మెయిన్ హై కదా, మెయిన్ హై అంటే ఈడి పోగానే ఇది టచ్ అయ్యి బ్రేక్ కాగానే ఈ బ్రేక్అవుట్ ట్రేడర్లు బై చేస్తారు. ఇక్కడ పొరపాటున కూడా బై అలా బ్రేక్అవుట్ ట్రేడింగ్ అన్నారు అంటే మార్కెట్లో సమాప్తం, పోయినట్టే లెక్క. రిటైలర్స్ ప్రాబ్లమే అది, ఏది పడితే అది చేసే స్ట్రాటజీలు అవి అనుకుంటారు. నో, స్ట్రాటజీలు పనిచేయవిడా, మైండ్ సెట్టే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏదైతే బ్రేక్ అయిందో ఈ బ్రేకింగ్ క్యాండిల్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే సెల్లర్స్ని తినాలి కాబట్టి. సెల్లర్స్ని ఎప్పుడైతే తిన్న క్యాండిల్ ఉంటుందో అక్కడ బయ్యర్స్ బై చేస్తుంటారు, ఈడ బ్రేక్అవుట్లు అవి ఇవని మనం ఎగ్జిట్ అవ్వాలా. మనం రిటైలర్లమే కాదంటలేను, కానీ మైండ్ సెట్ రిటైలర్ లాగా ఉండొద్దు. ఎప్పుడైతే మైండ్ సెట్ రిటైలర్ లాగా ఉందో దండం పెట్టేసాలి, ఇంకా మార్కెట్కి ఇంకేదైనా కూల్ పని చేసుకున్నా బెటర్ అప్పుడు. ఓకే, అక్కడైనా పైసలు వస్తాయి కానీ ఇక్కడ రావు. అప్పుడు కొంచెం మారాలి మైండ్ సెట్ లేకుండా ఏ దాని మీద చేయరు. ఈవెన్ మైండ్ సెట్ మీద ఏదైతే బ్రేక్అవుట్ అన్నా దాని మీద కూడా చేయొచ్చు. అసలు చేయొద్దు, లెక్క ప్రకారం అక్కడ ట్రాప్ అవుతుంది. ఎక్కువ లిక్విడిటీ తినేది మాత్రం అక్కడనే బ్రేక్అవుట్ ట్రేడర్ల దగ్గరనే మొత్తం మార్కెట్ తినేస్తుంది అనమాట. అంటే ఎక్కువ ట్రాప్లో ఉండేది వాళ్ళే. అక్కడ కూడా మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటే ట్రేడ్ చేయొచ్చు, ఛాన్స్ ఉంది. అదే మైండ్ సెట్ పవర్ అనమాట. మైండ్ సెట్ అంటే ఏం లేదు, మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలా, ఎక్కడ మధ్యలోకి వెళ్ళి తీసేయాలా, ఎక్కడ
పర్ఫెక్ట్ ఎంట్రీ ప్లాన్ వచ్చినా కూడా చేయకుండా వెయిట్ చేయాలా, ఎక్కడ ఓపికతో ఉండాలా, ఎక్కడ ఏ రోజు ట్రేడింగ్ అసలు చేయకుండా ఆపేయాలా, ఏ రోజు ఒక 4 ట్రేడ్లు ఎక్కువ చేయాలా, ఇవన్నీ డిసైడ్ చేసేది మీరే కదా. ఆ ఆలోచన రావాలి. ఓకే, దాన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా అంటారు. అడ్జస్ట్మెంట్స్ చేయడం మన బ్రెయిన్ తోటి చేయాలా. కొన్ని బుక్స్ కూడా చదివా, బ్రెయిన్ లేకుండా మీరు ట్రేడ్ చేయొచ్చు అనేది. సో దానికి నేను కౌంటర్గా ఒక మెసేజ్ పెట్టిన, ఒక కుక్కని తెచ్చో లేకపోతే ఒక పందిని తెచ్చో ఒక గుర్రాన్ని తెచ్చో ఆడ ట్రేడ్ చేపిస్తే ట్రేడ్ చేస్తుందా అని క్వశ్చన్ వేసిన అనమాట. సో ఇది ఫన్నే, బట్ ఓకే, ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు. కానీ జస్ట్ మనకు తెలిసింది ఎంతవరకు అంతవరకే చేసుకుంటాం కదా. మొత్తం దునియాలో అన్నీ తెలుసుకొని చేయాలి అంటే అది నిజమో కాదో కూడా తెలియదు మనకి. సో ఎట్లా అయితే పైసలు వస్తాయో అట్లనే వెళ్ళడం అనేది మన దారి, అంతకుమించి ఇంకేం లేదు. సో మనకి ఏ వేలు వస్తాయో చూస్తాం. ఇప్పుడు ఇది నా టార్గెట్ ఇదే అనుకున్నాం కదా, ఇది పోవచ్చు పోకపోవచ్చు, బట్ ట్రేల్ అయితే చేసినాం, లాస్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఒక స్టెప్ ఎక్కినాం. రెండో స్టెప్ ఏంటంటే మీదికి పోయే కొద్దీ కొంచెం ప్రాఫిట్ వచ్చేలాగా ట్రేల్ చేసుకుంటాం. తర్వాత ఇది ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో ఆల్మోస్ట్ 50% ఏం సంథింగ్ బుక్ చేసుకుంటా. ఇది ఒక టెక్నిక్. మళ్ళీ ఈ బుకింగ్ ఎప్పుడు చేస్తా అంటే ఎక్స్పైరీ రోజులు ఉంటాయి, లేకపోతే మంత్ ఎండ్కి ఫీచర్స్ చేంజ్ అవుతుంటాయి కదా, ఆ ఫీచర్లో బై చేసి ఉంటే నేను మంత్ ఎండ్ అలాంటివి ఉంటే ఈడ మ్యాక్సిమం బుక్ చేసుకోవడం 100%. లేదు ఇంకా టైం ఉంది అనుకుంటే ఈడ ట్రైల్ చేయడం బుక్ చేసుకోకుండా, ఇలాంటివి చేస్తుంటాను అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ మన టైమింగ్, ఏ రోజు ఎక్కడ ఏ వీక్ ఏ మంత్ అనేది ఇంపార్టెంట్. సరే, ఇది క్రిప్టో కాబట్టి దీంట్లో అలాంటి ఏముండవు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది కొంచెం మీదికి పోయి వీడికి రీచ్ అవ్వాలనేది నా పాయింట్. ఇది రీచ్ అవ్వడమే కాదు, ఇంకో విషయం చెప్తున్నా, ముందే చూడండి. ఇది క్రిప్టో ఇన్నే ఉంది కదా, ఈ హై దాటినాక దీని దగ్గరకు వచ్చినాక మై టార్గెట్ ఏదైతే ఉందో దాని దగ్గరకు వచ్చినాక ఇక్కడ నుండి ఈ ఫైనల్ టార్గెట్కి టైం కూడా ఇయ్యదేమో అనుకుంటున్నాను నేను. అంత స్పీడ్ ఎగురుతుంది ఈడ అని నేను అనుకుంటున్నా. మేబీ చూడాలి. ఫైనల్ టార్గెట్ టచ్ అయ్యేటప్పుడు మాత్రం ఈడ వచ్చింది చూడు అగ్రెసివ్ క్యాండిల్, అలాంటి లెక్క ప్రకారం రావాలా. ప్రైస్ యాక్షన్ని నేను అర్థం చేసుకున్న విధానం ప్రకారం చూసుకుంటే అట్లా రావాలా. అట్లా వస్తే ఓకే, మనం అనుకున్నది కరెక్ట్ అనుకున్నాం, కరెక్టే పోయింది, కరెక్టే ప్లానింగ్ చేసుకున్నామని అర్థం. ఒకవేళ రాకుండా మెల్లమెల్లగా పోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, వచ్చే ప్రాఫిట్ వస్తుంది. బట్ అక్కడ ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చిందని దాని మీద మళ్ళీ నేను కూర్చొని దానికి ఒక రోజు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తెలుసుకోవాలా, ఏది కూడా మార్కెట్లో తెలియకపోతే తెలుసుకోవాలా కూర్చొని. ఉత్తగా ఏదో ఒకటి మనం చెప్పుకుంటూ పోతే కాదు కదా. సో చూద్దాం. మనకు ప్రైస్ యాక్షన్ అంటే ఈడ ఎంట్రీ పెట్టి ఈడ టార్గెట్ అని చెప్పి ఇది పోతే ఓకే పోయిందని మొత్తుకొని ఎస్ఎల్ అయితే ఎస్ఎల్ అయింది మొత్తుకుని కాదు. దీని జర్నీలో కూడా డిస్కషన్ చేయాలా, అది మీకు అర్థం కావాలా. ఓన్లీ స్ట్రాటజీస్ కాదు, మనకు ఎందుకు వస్తుంది పెద్ద క్యాండిల్, ఈడ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఇవి కొంచెం తెలిసే దాని వెనుక. ఇప్పుడు క్యాండిల్ కాదు ఇక్కడ చూడాల్సింది, క్యాండిల్ వెనుక ఎవరున్నారు, ఆ క్యాండిల్ని బట్టి వాళ్ళ జాతకం చెప్పాలి. మనం ఇట్లా డిస్కషన్ చేస్తేనే అవుతుంది. అందుకే ఇది ఒక టార్గెటే. బట్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే 1 అవర్ కదా, మళ్ళీ మనం ఒక లోవర్ టైం ఫ్రేమ్కి పోయి ఇక్కడ కంప్లీట్గా బుల్లిష్గా ఉండాలన్నమాట. ఏదైనా సరే కాన్సెప్ట్ మనం రిస్క్ రివార్డ్ రేషియో ప్లాన్ చేసుకొని ఈడ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఉందో ఇది ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, డిమాండ్ అనేది తెలుస్తుంది మనకు. ఈడ మనకు ఓకే కొంచెం హైలు బ్రేక్ చేస్తుందా చూడాలి, చేస్తుంది. ఓకే, స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏదైనా సరే ఇండికేటర్ పెడతారా పెట్టుకోండి, ఇంకేదైనా మీ కాన్సెప్ట్లు ఉంటాయి, మీరు ఏదైనా యూజ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనేది. అది ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. మీకు 1 ఇయర్ అనుకో, 1 ఇయర్ లోపల చిన్న చిన్న స్ట్రాటజీస్ ఏవో వాడతారు. ఇక 2-3 ఇయర్స్ ఏంటంటే మళ్ళీ ప్రైస్ యాక్షన్ మీదకి వస్తారు, మళ్ళీ అడ్వాన్స్కి వెళ్తుంటారు. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ వస్తుంటారు. ఓకే ఫైన్, ఇక్కడ స్ట్రాటజీ వాడితే ఇక్కడ నుండి మనం జర్నీ చేయొచ్చు. ఎన్నో ట్రేడ్లు దొరుకుతాయి ఇంట్లో, తెలుసా, ఎన్నో ట్రేడ్లు. సో అందుకే ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక ప్లాన్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో చేయాలి ఎప్పుడైనా. మీకు అది కూడా చూపిస్తారు టెక్నిక్. దీంట్లో అంటే లర్నింగ్ రిలేటెడ్ ఉండదు, బట్ మైండ్ సెట్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది, ప్రైస్ యాక్షన్లో ఎలా ఆలోచించాలనేది. ఓకే, మనము టెక్నికల్గా ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఓన్లీ మిస్టర్ ట్రేడర్లో మనం మాట్లాడినాం కదా, ఒక్కొక్క సిరీస్ ఏవేవో మాట్లాడుకున్నాం అవే. కాకపోతే ఇక్కడ అది కాదు, కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. ఇది ఓన్లీ మైండ్ సెట్ డెవలప్మెంట్ రిలేటెడే నేను డిస్కషన్ చేస్తా, ప్లాన్ చేస్తా. ఓకేనా, ఫైన్. సో ఓకే ఫైన్, ఇది మళ్ళీ ఇంకా కొంచెం మూమెంటం వచ్చినాక, లేదంటే టార్గెట్ 1 పోయినాక, లేదంటే ఎస్ఎల్ హిట్ అయినాక దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఏం పని చేసింది, ఏం పని చేయలేదని డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఫైన్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని. ఇది ఈటీహెచ్ బీటీసీలోనే జనరల్ ప్లాన్స్ ఉంటాయి, దీంట్లో ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉంటే దాని గురించి కూడా డిస్కషన్ చేద్దామా లేదా అనే విషయం చెప్పండి. ఓకే ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.